నిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభం. రైట్. ఏంది నిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభమైంది. వైవి సుబ్బారెడ్డి గారు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిలో అమర్నాథ్ మంత్రి గారు అట్లాగే కలెక్టర్ మొత్తానికి లోపల చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ చక్కగా వాక్ చేసుకుంటూ వచ్చారు. నిన్న చూస్తేనే ఏమన్నా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఎప్పుడన్నా మనం వెళ్తే ఆర్కే బీచ్లో మనం కూడా వెళ్ళేది ఏదో అలా నడిచొద్దామని చెప్పి అనిపించింది నాకు కూడా. అదేందో నిన్న చూస్తేనే ఏమన్నా అట్లా ఉంది. ఈరోజు చూస్తేనే ఏమన్నా అదేదో రెండు ముక్కలు అయ్యి ఒక ముక్క ఏమన్నా బంగాళాఖాతం లోపలికి పోయి ఉంది, ఒక ముక్క ఏమన్నా బయట ఉంది. మరి అసలు అదేంటి ఆ ముక్క అట్లట్ట కట్ అయిపోయింది. నిన్న ప్రారంభించడం ఏంటి, నిన్న రెబ్బను కట్ చేయటం ఏంది, ఈరోజు ఏమన్నా ముక్కలు అయిపోవటం ఏంటి, అసలు ఇదొక విచిత్రం. ఇట్లాగే మొన్న ఒకసారి బుష్ షెల్టర్ను ప్రారంభించారు. తెల్లారేటప్పటికి బుష్ షెల్టర్ మొత్తం గాలికి కొట్టుకుపోయింది. గాలికి మొదలుపెట్టి బుష్ షెల్టర్కి స్టార్ట్ చేస్తేనే 24 గంటలు అది గాలికి కొట్టుకుపోయింది. సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొదలు పెడితేనే ఇది నీళ్ళ కొట్టకపోయింది. ఏమిరా ఆయన ఇంకా అయ్యండి అక్కడ దాని మీద ఎవరు చూడాలి ఎక్కడికి పోయిందో. దాని మీద టూరిస్టులు ఎవరు లేరు, అది అదృష్టం. దాని మీద టూరిస్టులు ఎవరు నడవాలి, అప్పుడు అది కట్ అయిపోయింది. అది అసలు కట్ అవటం ఏంటంట. ఇప్పుడు దాని మీద ఉంటే పరిస్థితి ఏంది? అదే ఇప్పుడు దాని మీద ఎవరు నడవలేదు కాబట్టి నిన్నటి తీయండి అయ్యా, నిన్నటి తీయండి. నిన్నటి ఒక ముక్క కాదు, అది అక్కడ ఇంకో ముక్క ఒకటి ఉంది, ఇక్కడ ఒక ముక్క ఒకటి ఉంది. నిన్నటి విజువల్స్ వేయండి. నిన్న స్టార్ట్ చేసిన విజువల్స్ వేసి ఫోటోలు కదమ్మా వీడియో. అది పాపం వైవి సుబ్బారెడ్డి గారు రిబ్బన్ కట్ చేస్తున్నారు. అమర్నాథ్ గారు మొత్తానికి అందరూ పాపం ఈ జాకెట్లు వేసుకొని మొత్తానికి వెళ్ళొచ్చినట్లున్నారు. ఏం జరిగిందిరా నాయన? ఏంటి శ్రీనివాస్, ఏంది ఇది? గాలి ఒప్పుకోవట్లేదు, నీరు ఒప్పుకోవట్లేదు ఉత్తరాంధ్రలో. మరి ప్రజలేమనుకుంటున్నారు? ప్రజాభిప్రాయం ఏంటి? విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేస్తాం, పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా నిధులు వెచ్చింపు తప్ప దానికి పూర్తిగా కూడా న్యాయం జరుగుతున్న పరిస్థితి లేదు సార్. 1,60,00,000 రూపాయలు వెచ్చించి ప్రారంభోత్సవం చేశారు. అదే నాయకులంతా అధికారులు ప్రారంభోత్సవం చేసిన 24 గంటల గడవక ముందే కూడా ఆ టీ యాంగిల్లో ఉండే ఒక షేప్ అంతా కూడా బంగాళాఖాతంలో కొట్టుకుపోవడంతో అక్కడంతా కూడా తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఎవరో పర్యాటకులు లేరు కాబట్టి కొంత సేఫ్ అయిన పరిస్థితి. అయితే ఇప్పుడే మన లైవ్ కొంచెం ముందు కొద్దిసేపటి ముందే జిల్లా కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ హోదాలో ఉన్న మల్లికార్జున గారు ఒక వీడియో అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని సారాంశం ఏంటంటే పూర్తిగా ఇంకా ట్రయల్ రన్స్ అవుతూ ఉన్నాయి, టీ షేప్ లో ఉంది. దాని యొక్క ట్రయల్ రన్స్ చూస్ చేసుకుని సాంకేతిక పరంగా ప్రాబ్లం ఉంది. ఏమైనా అలజడులు వచ్చినప్పుడు, తీవ్రంగా అలజడులు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, ఆ పరిస్థితుల నిజం మేమే దాన్ని మా సాంకేతిక నిపుణులే ఇప్పారు. దానికి మీడియాలో కొంచెం పూర్తిగా కూడా బయటకు వెళ్ళిపోయిందని టాక్స్ వస్తున్నాయి. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం, దుష్ప్రచారం చేయొద్దని చెప్పి ఆయన మీడియాకి లెటర్ ఇచ్చిన పరిస్థితి సార్. అయితే ట్రయల్ రన్ ఉన్నప్పుడు రిబ్బన్ కట్ చేస్తాడు ఆయన పని మంతులు. అవును సార్. అంటే నిన్న అసలు యాక్చువల్గా అది టూరిజం కదా, రోజా రావాలి కదా, రోజా లేదేంటి? ఆర్కే రోజా లేదు సార్. ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజనీ లేదు సార్. విడుదల రజనీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆర్కే రోజా లేకుండా టూరిజం ఓపెన్ చేస్తానంటే అది ఎందుకు కొట్టుకుపోదు? బంగాళాఖాతం కూడా ఎందుకు ఊరుకునేది, బంగాళాఖాతం కూడా ఊరుకోదు. అందుకని బంగాళాఖాతం కోపం, రోజా లేదన్నటువంటి కోపంతో బంగాళాఖాతం దాన్ని సముద్రం దాన్ని ఫ్లోటింగ్ బోట్ను 2 ముక్కలు చేసేసి స్ప్లిట్ చేసేసినట్టుంది. సరే అయితే పాపం, కానీ అయితే మరేం చేద్దాం. ఇక ఇప్పుడన్నా రోజా గారి చేత కట్ చేస్తే ఉండిద్ది అది ఈసారి, లేకపోతే పోయిద్ది. అంతే అనుకుంటున్నారా ప్రజలు అక్కడ? సరే ఓకే శ్రీనివాస్, రైట్. ఇక్కడ ప్రజలు మాత్రం విస్తుపోతున్న పరిస్థితి సార్. దేనికి అంటే నిన్నే అందరూ కూడా ఆ ఫ్లోయింగ్ బోట్ అంటే ఏదైతే బ్రిడ్జ్ ఉందో, ఫ్లోటింగ్ బ్రిడ్జ్, దాని మీదకి వెళ్ళి పిల్లలతో షికారు చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అని ఆశించిన ఈ స్థానిక ప్రజలకు కానీ పర్యాటకులకు కానీ ఒకసారి ఆశ్చర్యపోయిన పరిస్థితి. అదే సందర్భంలో మేము పిల్లలతో కానీ కుటుంబీకులతో కానీ వెళ్తే అది సముద్రంలో పోవాల్సిన పరిస్థితి కదా. కలెక్టర్ గారు మాట చెప్పారు కదా, విస్తుపోతున్న పరిస్థితి సార్. కలెక్టర్ గారు ఎవరు జిహెచ్ఎంసీ మాట చెప్పారు కదా, ఫ్లోటింగ్ మేము ట్రయల్ రన్ లో చేస్తున్నాం అని చెప్పాను. ఇంటికి పోయి ట్రయల్ రన్ లో కట్ చేయించాము, ఇది ఎట్లయిందని చెప్పాను. వాళ్ళ ఇంట్లో పిల్లలకి చెప్పాను, వాళ్ళు నమ్ముతారు. ఏంటి డాడీ అట్టే మరి కంప్లీట్ అయిన తర్వాత చేపిస్తారు, కానీ సగం ఉన్నప్పుడు చేపించి మీరు అందరూ బదండి అని చెప్పని. ఇంకా నయ్యం నిన్న వాళ్ళకి ఏమైనా కాలేదు, నిన్న సండే కానీ లక్కీగా నిన్న వాళ్ళకి ఏమైనా కాలేదు, అవ్వలేదు. సరే సుబ్బారెడ్డి గారికి మిగిలిన వాళ్ళకి ఏమైనా అయినా ఇబ్బంది లేదు, కానీ ఎవరు బాధపడరు. కానీ అమర్నాథ్ గారికి అయితే ఉత్తరాంధ్ర మొత్తం అతలాకుతలం అయిపోయింది. అందరూ అందుకే జాకెట్స్ కూడా వేసుకున్నారండి. సరే ఇబ్బంది లేదు. రైట్. నెక్స్ట్